కష్టపడి పని చేస్తుంటే మన కష్టాన్ని గుర్తించి ఒకరు ఇంతలా పొగిడితే ఎలా ఉంటుందో చూడండి. ఇది ప్రతి వాళ్ళకి రాదు, ఇది వాళ్ళ వల్ల కాదు, ఏంటి ఇంత ఈ మనిషి ఏంటి ఇంతలా తిరుగుతున్నాడు అని చెప్పేసి నేను అనుకున్నా. మీరు చేసేది చూసి నేను అసలు షాక్ అయ్యా. పుట్టుకతోటే రావాలి, అది మీకుంది. అది మీ సినిమా అంటే మన పనిని మనం ఎంతవరకు ప్రేమిస్తే ఎంత బాగుంటుందో అది మీరు చూపిస్తున్నారు. సీరియస్లీ యు ఆర్ ఎన్ వండర్ఫుల్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ మీ టైప్ ఆఫ్ ప్రమోషన్ అన్నది బట్టి నేను అసలు నెవర్ ఫస్ట్ టైం మనమే ఫస్ట్ టైం చేస్తున్నాం ఇట్లా. సీరియస్లీ అంటే నాకు తెలుసుండి 1 year పైన పట్టినట్టుంది కదా. 7 months రిహార్సల్స్ పట్టింది, 2 months ట్రయల్ షూట్స్ పట్టింది, 9 months అయిపోయాక ఫైనల్ షాట్ ఓకే అయింది. సూపర్. స్క్రిప్ట్ నే 200 times ప్రాక్టీస్ చేసాం, మొత్తం స్క్రిప్ట్ ని. ఎంత కష్టపడితే మనకి ఏ ఫలితం దక్కుతుంది అన్నది అది రేపొద్దున మీ సినిమా చూసిన తర్వాత అది డెఫినెట్. అంటే మనకు బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా మనం కష్టపడితే సినిమా థియేటర్ లో రిలీజ్ చేసి ఆడించచ్చు. ఇప్పుడు ఎందుకంటే కంటెంట్ ఉంటే సంబంధం లేదు. 100% నేనైతే మిమ్మల్ని మర్చిపోను. ఎందుకంటే ఫస్ట్ ఎవరు ఇలా కష్టపడేవాడిని నేను మీట్ అవడం ఫస్ట్ పర్సన్. ఓ గ్రేట్ గ్రేట్. ఇంత కష్టపడేవాడిని నేను ఎప్పుడు చూడలేదు. కష్టపడుతున్నాం, మీరు ఇలాంటి వాళ్ళకే సపోర్ట్ చేయండి, ఇంకా ఇలాగే కష్టపడండి. 100% మీరు సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది. మీరు ముందుకు వెళ్తున్నారు, లోపడే అది ఉంది అనమాట, హార్డ్ వర్క్ అనేది. అది తగ్గనే తగ్గలేదు. 100% యూ విల్ బి సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ.